ఆహా, నాకు ఇష్టమైన చికెన్ పకోడీ. వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ నాకు ఇష్టం అని చెప్పి మా నాన్న నా కోసం చికెన్ పకోడీ అయితే తెచ్చారు. మా నాన్న ఇంట్లో అడుగు పెట్టడం ఆలస్యం, వాసన ముక్కులోకి అయితే దూరిపోయింది. నాన్న చికెన్ పకోడీ తెచ్చావా అంటే అవునమ్మా అన్నాడు. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ప్యాకెట్ తీసుకుని నోట్లో లాలాజలాన్ని దాచుకొని ఆ ఫ్లేవర్ ని ఆస్వాదిస్తూ పక్కనున్న నిమ్మకాయ చెక్క మొత్తం పిండేశాను. అలా నిమ్మకాయ పిండి తింటుంటే ఒక్కొక్క బైట్ పుల్లగా క్రిస్పీగా అసలు ఎంత బాగుందంటే ఒక్క పీస్ కూడా ఎవరికి ఇవ్వకుండా తినేసాను. అసలు చికెన్ పకోడీలు, బిర్యానీలు ఇవి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు కళ్ళ ముందు కనిపిస్తుంటే తినకుండా ఎలా ఊరుకుంటారు? నేనైతే అసలు ఊరుకోలేను, దాచుకోలేను. అలా చూస్తూ ఎంతసేపు ఉండాలి అని చెప్పి ఒక్కో పీస్ అయితే తిన్నాను. ఇప్పటికీ ఆ టేస్ట్ మైండ్లోనే తిరుగుతూ ఉంది. ఎంతైనా ఈ చికెన్ పకోడీని స్నాక్స్లా తింటే ఆ టేస్టే వేరు, ఆ ఫీలే వేరు. మీలో ఎంతమంది ఈ రోజు చికెన్ పకోడీ తిన్నారో కామెంట్ చేయండి. ఈ చికెన్ పకోడీ తింటుంటే నాకు ఒక న్యూస్ తెలిసింది. తెనాలి బిర్యానీస్ బాపట్లో పెట్టారంట. బిర్యానీ అని తెలిసాక మనం ఆగుతామా? నెక్స్ట్ పార్ట్లో ఈ బిర్యానీతో మనం కలుద్దాం. ఎలాగైనా టేస్టీగా, స్పైసీగా, పుల్లగా ఈ చికెన్ పకోడీ మొత్తం అయితే ఆర్డర్ చేశానండి. మరి తిన్న తర్వాత ఏమైనా తాగాలి కదా, దానికి ఒక ప్రీ ప్లాన్ వేసి మాజా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి అది ఇచ్చి స్పైసీగా, కూల్గా ఫీలింగ్ అయితే బాగుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తూ ఉంటా. బాయ్.